హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమలాపురం పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ప్రజాగళం బహిరంగ సభ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కులాలు దాటి మతాలు దాటి రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు. తాను ఏదైనా మాట్లాడితే తన కులం నేతలతో తిట్టిస్తారని ఆరోపించారు. జైలుకు బెయిలుకు మధ్య జగన్ జీవితం ఊగిసలాడుతుందన్నారు పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఏపీలో కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరూ ఆపలేరన్నారు. సీఎం జగన్ కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు యత్నించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాము మాత్రం కోనసీమను ప్రేమసీమగా మార్చేందుకు యత్నించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం త్రివేణి సంగమంలా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ నుంచి 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇది రైతు కన్నీరు తుడిచే కూటమి అవుతుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ 200 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కు 40 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు భద్రత లేదని, మనకు భద్రత కల్పించలేని ప్రభుత్వం కావాలా అనేది ఆలోచించాలని పవన్ కోరారు. కొబ్బరి, వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు అండగా నిలబడ్డామన్నారు. రైతు భరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కోనసీమ వాసులకు రైలు కూత వినిపించే వరకు కష్టపడతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ మాదిరిగా కూటమి నేతలు పనిచేస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తప్పులు చేసేవారిని ఎవరిని వదలబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తమ ప్రయత్నాన్ని చూసిన తన అన్నయ్య చిరంజీవి జనసేన పార్టీ కోసం 5 కోట్లు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు పవన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపబోమని హామీ ఇచ్చారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.